హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అంటే ఆన్లైన్లో చేయవచ్చు లేదా ఆఫ్లైన్లో చేయొచ్చు. ఆన్లైన్లో కేవలం 5,000 రూపాయలు, 5,000 రూపీస్ పర్ మంత్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ. కేవలం 60,000 రూపాయల ఫీజు విత్ 5,000 పర్ మంత్, అంటే 12 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. 15th జూలై వరకు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ది కోర్స్. ఆఫ్లైన్ కావాలంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ కోసం మీరు డీటెయిల్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కొనుక్కోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసెస్ విని మీరు డిసైడ్ చేయొచ్చు. సో ఇవాళ ఆర్టికల్ మిస్ అడ్వెంచర్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. తమిళనాడులో గవర్నర్ చేసిన ఒక పని, ఒక పిచ్చి పని గురించి ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. మిస్ అడ్వెంచర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మిస్ అడ్వెంచర్ అంటే ఒక బ్యాడ్ యాక్షన్ లేదా ఎన్ యాక్షన్ విత్ నెగిటివ్ రిజల్ట్. జనరల్గా ఒక యాక్సిడెంట్కి, ఒక మిస్షాప్, ఒక ప్రమాదానికి మిస్ అడ్వెంచర్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాము. కాకపోతే మనం చేసే పని ఒక అనుకున్న దానికంటే నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మిస్ అడ్వెంచర్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. తమిళనాడు గవర్నర్ హ్యాస్ యాక్టెడ్ వితౌట్ ఫోర్ థాట్ ఇన్ సాకింగ్ ఏ మినిస్టర్. విషయం ఏంటి అంటే, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు క్యాబినెట్ మినిస్టర్ సెంథిల్ బాలాజీని శాక్ చేశారు. నేను అఫీషియల్గా అతన్ని రిమూవ్ చేస్తున్నాను అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. ఈ పని చేసేటప్పుడు ఆయన ముందు చూపు అనేది చూపలేదు, ఆలోచన లేకుండా చేశారని చెప్పి చెప్తున్నారు. తమిళనాడు గవర్నరే కాదు, ఏ గవర్నర్కైనా తనంతట తాను ఒక క్యాబినెట్ మినిస్టర్ని రిమూవ్ చేసే అధికారం లేదు. హీ కెన్ రిమూవ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ చెప్తే రిమూవ్ చేయాలి. అల్టిమేట్గా అథారిటీ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. కానీ ఈయన ఆ అధికారం నాదే, రిమూవ్ చేసే అధికారం నాదే అని చెప్పేసి రిమూవ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. చూద్దాం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అపియర్స్ టు బీ ఆన్ ఎ మిషన్ టు డెమాన్స్ట్రేట్ హిస్ టెన్యూయస్ గ్రాస్ప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక టెన్యూయస్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? టెన్యూయస్ అంటే వీక్ అని అర్థం. టెన్యూయస్ అంటే వీక్ అని, అంటే కాన్స్టిట్యూషన్ పైన ఆయనకి సరైన గ్రిప్పు లేదు అనే విషయాన్ని ఎలాగైనా సరే నలుగురికి తెలియజేయాలి అన్న మిషన్ పైన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన చేస్తున్న పనులన్నీ అలాగే ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ పైన ఆయనకి గ్రిప్ లేదనే విషయాన్ని నలుగురికి తెలియజేయాలి అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇన్ అన్ యాక్షన్ వితౌట్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి? ఎర్లియర్ ఎగ్జాంపుల్. ప్రెసిడెంట్ అంటే ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఏదైనా ప్రెసిడెంట్ ఉందంటే, ఎప్పుడైనా సరే గవర్నర్ ఏ చీఫ్ మినిస్టర్ని అడగకుండా ఒక క్యాబినెట్ మినిస్టర్ని శాక్ చేశారంటే ఇప్పటివరకు ఎప్పుడూ చేయాల. అందుకే అన్నారు ఇట్ ఇస్ అన్ యాక్షన్ వితౌట్ ప్రెసిడెంట్. ఇంతకుముందు అన్నాడు ఇది జరగలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ యాక్షన్ అనొచ్చు. కానీ విని ఎరుగని, ఎప్పుడూ చూడని. అండ్ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ వితౌట్ ఫోర్ థాట్. ఎర్లియర్ ఎగ్జాంపుల్ లేదు, సరైన ఆలోచన కూడా లేదు, ఫోర్ థాట్ కూడా లేదు. ఏమీ లేకుండా ఏం చేశారు? హీ సెంట్ అవుట్ ఏ కమ్యూనికేషన్ టు ద తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ దట్ he had dismissed Senthil Balaji, a state minister without portfolio who is in hospital and in judicial custody. బేసికల్గా ఈ సెంథిల్ బాలాజీ జ్యుడిషియల్ కస్టడీలోను, హెల్త్ రీజన్స్ వల్ల హాస్పిటల్లో ఉన్నారు. ఆయన స్టేట్ మినిస్టర్ కాకపోతే ఆయనకి పోర్ట్ఫోలియో అలొకేట్ చేయలేదు. సో అతను నేను డిస్మిస్ చేసేసాను అని చెప్పేసి ఆయన ఎంకే స్టాలిన్ చీఫ్ మినిస్టర్ తమిళనాడుకి ఒక కమ్యూనికేషన్ కూడా పంపించేశారు. వితిన్ అవర్స్, పంపించిన కొన్ని గంటల్లోనే ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ సలహా మేరకు ఏం చేశాడు? మళ్ళీ హీ అగైన్ రోట్ టు ద చీఫ్ మినిస్టర్ దట్ హీ వాజ్ హోల్డింగ్ ద ఆర్డర్ ఇన్ అబయన్స్ అండ్ వాజ్ ఇన్స్టెడ్ సీకింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నేను ఇంతకుముందు మీకు పంపించిన ఆర్డర్ని ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ అబయన్స్, అంటే టెంపరీగా నేను ఇస్తున్న ఆర్డర్ నేనే సస్పెన్షన్లో ఉంచుతున్నాను. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నాను. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను అని చెప్పేసి మళ్ళీ అతను రాశారు. అంటే ఒక పని జరిగిన తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్తామా? లీగల్ ఒపీనియన్కి వెళ్ళాక పని చేయాలా? ఆలోచించండి ఎంత రివర్స్లో వెళ్తున్నాడు ఆయన. One would have thought that a governor expected to abide by constitutional norms would have obtained appropriate legal opinion prior to his drastic action. ఎట్లాంటి డ్రాస్టిక్ యాక్షన్ తీసుకునేటప్పుడు తీసుకోవడానికి ముందే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక క్యాబినెట్ మినిస్టర్ని రిమూవ్ చేసేస్తానని ఆర్డర్ పాస్ చేస్తున్నప్పుడు చేయొచ్చా, చేయకూడదా, నాకు అధికారం ఉందా లేదా డౌట్ ఉంటే లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వాలి. కానీ అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈయన ఏం చేశారు? లీగల్ ఒపీనియన్కి వెళ్ళక ముందే
డెసిషన్ తీసేసుకొని తర్వాత యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పారని చెప్పేసి నా ఆర్డర్ని టెంపరీగా సస్పెన్షన్లో పెడుతున్నాను, లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నానని ఇప్పుడు అంటున్నారు. That Mr. Ravi had to be advised to seek ex post facto legal opinion reflects poorly on his decision making prowess. బేసికల్గా లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. దానికి యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయన సలహా చెప్పారు. అంటే లీగల్ ఒపీనియన్కి వెళ్ళమని యూనియన్ మినిస్టర్ సలహా చెప్తే కానీ ఆయనకు అర్థం కాలేదనే విషయం ఆయన డెసిషన్ మేకింగ్ ప్రోవెస్ అంటే స్కిల్ ఎంత పూర్గా ఉందనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అన్న పదాన్ని రాశారు. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే జరిగిన తరువాత, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ హ్యాస్ హ్యాపెండ్ అని అర్థం. అంటే నువ్వు ముందు కమ్యూనికేషన్ పంపించేసి ఏమని ఆయన రిమూవ్ చేస్తున్నాను క్యాబినెట్లోంచి అని చెప్పేసి పంపించిన తరువాత ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, పోస్ట్ అంటే తర్వాత అన్నట్టు, ఆ జరిగిన తర్వాత నువ్వు లీగల్ ఒపీనియన్కి వేరే వాళ్ళు అడ్వైస్ ఇస్తే కానీ వెళ్ళలేదు అంటే మనకున్న డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎంత గొప్పగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది అని చెప్పి రాశారు. హిజ్ లెటర్ సేస్ హీ వాజ్ ఇన్వోకింగ్ ఆర్టికల్స్ 153, 163 అండ్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఉన్న ఈ 3 ఆర్టికల్స్ నేను ఇన్వోక్ చేస్తున్నాను అంటే వాటిని యూజ్ చేస్తున్నాను. విచ్ డీల్ విత్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ బీయింగ్ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్. దాంట్లో ఏముంటాయి, గవర్నర్ యొక్క పవర్స్ గురించి ఆర్టికల్స్లో ఉంటుంది, వాటిని నేను యూజ్ చేస్తున్నాను. అండ్ హీఈస్ యాక్టింగ్, ఆర్టికల్స్ ఇంకా ఏముంది, హీఈస్ యాక్టింగ్ ఆన్ ది క్యాబినెట్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్. ఆయన ఎలా యాక్ట్ చేయాలి, ఏదైనా చేసేటప్పుడు క్యాబినెట్ ఇచ్చిన ఎయిడ్ అండ్ అడ్వైస్ మేరకు వెళ్ళాలి అనే విషయం కూడా ఆర్టికల్స్లో రాస్తుంది. అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్, వాటిల్లోనే చీఫ్ మినిస్టర్ మరియు అదర్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ గురించి కూడా రాస్తుంది. The constitutional scheme set out in these articles gives no room for doubt that governor has no discretion in the matter of appointing and removing ministers, which is under the chief minister's domain. So ఈ ఆర్టికల్స్లో ఎక్కడా కూడా డౌట్కి ఏమాత్రం అవకాశం కల్పించలేదు. ఏ విషయంలో, గవర్నర్కి మినిస్టర్స్ని అపాయింట్ చేసే విషయంలో కావచ్చు, మినిస్టర్స్ని రిమూవ్ చేసే విషయంలో కావచ్చు డిస్క్రిషనరీ పవర్ లేదు. డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణాధికారం. విచక్షణాధికారం అంటే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే అధికారము గవర్నర్కి లేదు. మరి ఏం చేయాలి, చీఫ్ మినిస్టర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ మేరకు మాత్రమే. చీఫ్ మినిస్టర్ ఏం చెప్తే, ఎవరిని చెప్తే వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవాలి. చీఫ్ మినిస్టర్ ఎవరిని డిస్మిస్ చేయమంటే వాళ్ళని డిస్మిస్ చేయాలి. సో తనకి విచక్షణాధికారము లేదు. తనకి కరెక్టా తప్ప అనిపించి దాని ప్రకారం చేసే అధికారం గవర్నర్కి క్లియర్గా లేదు అని ఆర్టికల్స్లో మెన్షన్ చేసి ఉంది. ఒక మినిస్టర్ని తీసేయాలన్నా, మినిస్టర్ని తీసుకోవాలన్నా ఆ అధికారం ఓన్లీ చీఫ్ మినిస్టర్కి మాత్రమే ఉంది. దిస్ ఈజ్ ఇన్ చీఫ్ మినిస్టర్స్ డొమైన్. Mr. Ravi has sought to justify the extraordinary action by referring to the allegations against the minister and the Supreme Court of India's observations in a recent order. So ఆయన తను తీసుకున్న ఈ ఎక్స్ట్రాడినరీ డెసిషన్ని, ఎక్స్ట్రాడినరీ అంటే గొప్పదని కాదు, ఆర్డినరీ కాంతి అని ఇక్కడ మీనింగ్, జస్టిఫై చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎలా, బై రిఫరింగ్ టు ద అలిగేషన్స్ అగెన్స్ట్ ద మినిస్టర్. ఈ మినిస్టర్కి వ్యతిరేకంగా ఉన్న అలిగేషన్స్ అంటే ఆరోపణలను రిఫర్ చేస్తూ, అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ అబ్జర్వేషన్స్ అనే రీసెంట్ ఆర్డర్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్యన ఇష్యూ చేసిన ఆర్డర్లో ఆయన గురించి అంటే ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఉండకూడదు అన్నట్టుగా కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసింది. వీటన్నిటిని రెఫర్ చేస్తూ నేను ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పేసి తన డెసిషన్ తను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. However, any call to remove a minister is an appeal to the moral sense rather than a legal requirement. ఇక్కడ ఏంటంటే విషయం, క్రిమినల్ కేసుల్లోనో సివిల్ కేసుల్లోనో ఇరుక్కొని జైల్లో ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పోర్ట్ఫోలియోలో కొనసాగుతారు, ఇది కొనసాగడం అనేది ఎంతవరకు కరెక్టు అని సుప్రీంకోర్టు అనింది అనుకోండి, అది లీగల్ రిక్వైర్మెంట్ అని కాదు. ఇట్ ఈస్ అపీలింగ్ టు యువర్ మోరల్ సెన్స్. ఒక చీఫ్ మినిస్టర్గా మీరు తప్పు చేసిన వ్యక్తిని ఎలా పెట్టుకుంటారు అని చెప్పేసి తప్పులు అడుగుతున్నట్టు అర్థమవుతుందా మీకు? లీగల్ రిక్వైర్మెంట్ అంటే ఖచ్చితంగా చేయాలి అని, చట్ట ప్రకారం చేయాలి, చేయకపోతే తప్పు అని. మొరాలిటీని అపీల్ చేసేటప్పుడు డెసిషన్ ఇంకా చీఫ్ మినిస్టర్దే. సుప్రీంకోర్టు ఏమి ఆర్డర్ పాస్ చేయాలి చీఫ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్ డిసైడ్ అవ్వాలి. బట్ ఆ ఆర్డర్ అనేది ఇట్ అపీల్స్ టు ద మోరల్ సెన్స్, మొరాలిటీని క్వశ్చన్ చేస్తుంది. అంతేగాని నేను సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి, అది లీగల్ రిక్వైర్మెంట్ అన్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను, అలా అర్థం చేసుకోకూడదని చెప్తున్నారు. ఆయన నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, పాపాత్ముడు అయ్యి ఉండొచ్చు, తీసే అధికారం ఎవరిది? సీఎంది. గవర్నర్కి ఉందా? లేదు. సో మనకి అధికారం లేనప్పుడు మనం పని చేయకూడదు. గవర్నర్ ఏం చేయొచ్చు? చీఫ్ మినిస్టర్కి చెప్పొచ్చు, అడగొచ్చు, లెటర్ రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
కానీ తీసేస్తున్నాను అనడానికి ఆయనకు హక్కు లేదు. అది పాయింట్. ఫర్ ద గవర్నర్ టు రిమూవ్ సమ్వన్ యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, ఎవరితో డిస్కషన్ లేకుండా, ఆన్ ద గ్రౌండ్ దట్ హీస్ ఎర్లియర్ కౌన్సిల్ టు డ్రాప్ ఎ మినిస్టర్ వెంట్ అన్హీడెడ్. కౌన్సిల్ అంటే ఫార్మల్గా పంపించిన కమ్యూనికేషన్ లేకపోతే సలహా, అతన్ని రిమూవ్ చేయండి అని చెప్పి గవర్నర్ పంపించారు, అఫీషియల్గా పంపించారు. కౌన్సిల్ అంటే ఇక్కడ అడ్వైస్ అనమాట, అఫీషియల్ అడ్వైస్ అని చెప్పొచ్చు. ఇట్ వెంట్ అన్హీడెడ్ అంటే దాన్ని వినిపించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చీఫ్ మినిస్టర్ పట్టించుకోలేదు. నేను ఇంతకుముందు అఫీషియల్గా ఇచ్చిన సలహాని చీఫ్ మినిస్టర్ పట్టించుకోలేదు కాబట్టి నేను అతన్ని పీకేస్తున్నాను అనడానికి చెల్లదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్. అది కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్ కింద లెక్క. అంటే ఒక అర్థమైంది కదా, మిస్అడ్వెంచర్ ఒక యాక్సిడెంట్ అన్నట్టు. ఇక్కడ ఏం యాక్సిడెంట్ అంటే ఒక తప్పు పని అన్నట్టు, కాన్స్టిట్యూషన్గా చెల్లదు అని. ఇట్ విల్ బి డిజైరబుల్ ఇఫ్ మినిస్టర్స్ ఫేసింగ్ చార్జెస్ క్విట్ ఆన్ దేర్ ఓన్. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మినిస్టర్లు వాళ్ళంతటా వాళ్ళే క్విట్ చేస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ డిజైరబుల్. ఆర్ దే ఆర్ రిమూవ్డ్ బై ద రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్, లేదా చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు రిమూవ్ చేసేసినా పర్లేదు, మంచిదే. ఐడియల్గా అది కరెక్ట్ పద్ధతి, కానీ జరగట్లా. ఇన్ ద పాస్ట్ ద ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఇన్ ద ట్రయల్ కోర్ట్ హ్యాస్ లెడ్ టు మినిస్టర్స్ బీయింగ్ రిమూవ్డ్. ట్రయల్ కోర్టులో వాళ్ళపైన ఆరోపణలు ఫ్రేమ్ అయ్యి అంటే చాలు వాళ్ళని రిమూవ్ చేసేసేవారు. బట్ ఇట్ రిమైన్స్ ఎ మోరల్ హై గ్రౌండ్. కానీ అది మొరాలిటీ, అదేంటి ఒక లీగల్ రిక్వైర్మెంట్లా కాకుండా ఒక మోరల్ హై గ్రౌండ్గానే ఉండిపోయింది. కొంతమంది వాళ్ళంతా వాళ్ళే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో రాజీనామా చేయించిన ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ గవర్నర్లు ప్రెసిడెంట్లు డైరెక్ట్గా పీకేసే సందర్భాలు అనేవి లేవు. అండ్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద రైలు యాక్సిడెంట్ అయింది, నేను సరిగ్గా పనిచేసి ఉంటే జరిగి ఉండేది కాదు అని చెప్పి రైల్వే మినిస్టర్స్ వాళ్ళంతా వాళ్ళు స్టెప్ డౌన్ అవుతారు చాలా సందర్భంలో. ఎందుకంటే వాళ్ళు మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత తీసుకొని క్విట్ అవుతున్నారు. అది లీగల్ రిక్వైర్మెంట్ కాదు. ఒక పెద్ద రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ క్విట్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో రాసలేదు. అది లీగల్ రిక్వైర్మెంట్ అయితే కాదు, కానీ నైతిక బాధ్యత అంటాం. అలాగే ఒక కేసులో ఇరుక్కొని తప్పు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నైతిక బాధ్యత వహిస్తూ, నేను మినిస్ట్రీలో ఉంటే, పవర్లో ఉంటే కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి తనంతట తాను బయటికి వస్తే బాగుంటుంది. అది పద్ధతి. అది మోరల్ రిక్వైర్మెంటే కానీ లీగల్ రిక్వైర్మెంట్ కాదు. Few would disagree that the charges of bribery that Mr. Senthil Balaji faces, dating back to his stint in the erstwhile All India Anna Dravida Munnetra Kazhagam regime, and the allegations of laundering the proceeds are serious enough to merit his stepping down until he is cleared of charges. So basically ఏంటంటే మిస్టర్ సెంథిల్ బాలాజీ ఫేస్ చేస్తున్న ఛార్జెస్, ఆరోపణలు ఏంటి? బ్రైబరీ చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డేటింగ్ బ్యాక్ టు హిస్ స్టింట్ ఇన్ ద erstwhile All India, అంటే ఇంతకుముందు ఆయన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం జయలలిత గారి పార్టీలో ఉండేవారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు చేసిన చాలా తప్పులు అనమాట అవన్నీ. రెండోది, అండ్ అలిగేషన్స్ ఆఫ్ లాండరింగ్ ద ప్రొసీడ్స్. సో బ్రైబరీ ఈయన చేశారో లేకపోతే ఈయన యాక్సెప్ట్ చేసి ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకున్నాడు. మనీ లాండరింగ్ చేశారు అంటే అలా వచ్చింది అది బ్లాక్, దాన్ని వైట్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఈయనపై ఉన్న ప్రాథమికమైన ఆరోపణ. సో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అతను ఆ ఆరోపణలు క్లియర్ అయ్యేంత వరకు స్టెప్ డౌన్ అవ్వాలి. కూడా డిసగ్రిమెంట్ లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా అది యాక్సెప్ట్ చేస్తారు, ఆయన స్టెప్ డౌన్ అవ్వాలనే కోరుకుంటారు. కాకపోతే అది ఆయనంతటా ఆయన స్టెప్ డౌన్ అవ్వాలి, లేదా చీఫ్ మినిస్టర్ అతన్ని రిమూవ్ చేయాలి. అంతేగాని గవర్నర్కి అతను రిమూవ్ చేసే అధికారం లేదు. అది పాయింట్ ఇక్కడ. మిస్టర్ స్టాలిన్ కుడ్ హ్యావ్ యాక్టెడ్ ఆన్ హిజ్ ఓన్. తనంతట తానే స్టాలిన్ చేసి ఉండాల్సింది. టు అవాయిడ్ ఫేసింగ్ ద చార్జ్ దట్ హీ ఈస్ ప్రొవైడింగ్ ఎ షీల్డ్ ఆఫ్ ఆఫీస్. ఇప్పుడు స్టాలిన్ ఎదుర్కొంటున్న ఆరోపణ ఏంటి? అతన్ని షీల్డ్ చేస్తున్నాడు, స్టాలిన్ అతన్ని కాపాడుతున్నాడు అన్న. సో చీఫ్ మినిస్టర్ అతన్ని కాపాడుతున్నారు, షీల్డ్ చేస్తున్నారు అన్న ఆరోపణ ఇప్పుడు స్టాలిన్ ఎదుర్కోకుండా ఉండేందుకు ఆయన ముందే తనంతట తానే తీసేయాల్సింది. ఫర్ ద మినిస్టర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ దట్ ద మినిస్టర్స్ ప్రెజెన్స్ ఇన్ ద క్యాబినెట్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అర్థమవుతుందా? మినిస్టర్ క్యాబినెట్లో ఉండడం వల్ల అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళడం. ఆ సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళే ప్రక్రియకి అది అడ్డంకి కలిగించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, అబ్స్ట్రక్ట్ చేయొచ్చు అని భావించి ముందే తను యాక్షన్ తీసుకొని ఉండాల్సింది అని చెప్పి అంటున్నారు. అయితే సరే, చీఫ్ మినిస్టర్ తను చేయాల్సిన పని చేయలేదు, ఒప్పుకుంటాం. అలా అని చెప్పేసి గవర్నర్ ఈ పని చేయొచ్చా? నో.
బట్ నథింగ్ కెన్ ఎక్స్క్యూజ్ ద గవర్నర్స్ మిస్అడ్వెంచర్. కానీ ఏదైనా సరే చీఫ్ మినిస్టర్ తప్ప ఉండొచ్చు, ఆ మినిస్టర్ తప్ప ఉండొచ్చు, కానీ గవర్నర్కి మినిస్టర్ని రిమూవ్ చేసే అధికారం లేదు. తనకు అధికారం లేని పని ఆయన చేయకూడదు. ఆయన చేసి ఆ తప్పు చేసి మళ్ళీ దాన్ని ఆపి లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నాడని చెప్పి హీ మేడ్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇదైతే ఎవరు కూడా దీన్ని ఎక్స్క్యూజ్ చేయరు అని చెప్పి, అంటే గవర్నర్లు వాళ్ళ అధికార పరిధిని మించి ప్రవర్తిస్తున్నారు. ప్రజల ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మినిస్టర్స్ని ఈ నామినేట్ చేయబడ్డ గవర్నర్స్ డామినేట్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చెయ్యదు. కాన్స్టిట్యూషన్ చెప్తోంది ఎగ్జిక్యూటివ్ హెడ్ అని, కానీ ఆయన పవర్స్ అన్నీ కూడా ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్ అనే ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఉంటుంది. వాళ్ళు చెప్పిన సలహా మేరకే నడుచుకోవాలి, కానీ మొత్తం నా చేతిలోనే పవర్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడుకోవడం, ప్రభుత్వం యొక్క పరిపాలనని స్తంభించేలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో గవర్నర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆడించే తోలు బొమ్మల్లాగా మారిపోయి వాళ్ళకి అపోజిట్ పార్టీ, సెంట్రల్లో ఉన్న పార్టీకి ఆపోజిట్ పార్టీలు ఏవైనా సరే స్టేట్లో ఉంటే వాళ్ళని గవర్నర్స్ని ఉపయోగించుకొని ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు అనేసి మనం ఫైనల్గా చెప్పొచ్చు. సో CSAT క్లాసెస్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా, న్యూ బ్యాచెస్. రాత్రి 7 గంటలకి మీకు నైట్ 7 PM క్లాసెస్ ఉంటాయి. సో మురళీ సార్ నేను ఇద్దరం డీల్ చేస్తాము. కేవలం 10,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. క్యాట్ స్టాండర్డ్లో క్లాసెస్ కవర్ చేస్తూ వీక్లీ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. సో ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి. కేర్, బాయ్.